మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ కూడా 25 సంవత్సరాల నుంచి పర్యావరణ రహిత వినాయకుడిని పెట్టి ఇక్కడ అందరు ప్రశంసలు అందుకుంటున్నారు. శ్రీ మహాలక్ష్మి గణపతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 25 సంవత్సరాలుగా గోమయ వినాయకుడిని మొత్తం ఇక్కడ ప్రతిష్ఠించి అందరి మన్నలు పొందుతారు. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలి మన బాధ్యత అని చెప్పేసి కూడా అందరికీ ఆదర్శంగా ఇస్తున్నారు ఈ ట్రస్ట్ వారు. మనం ఒకసారి విజువల్స్ చూసుకోవచ్చు. అంటే వినాయక చవితి నవరాత్రులు స్టార్ట్ అయిన నేపథ్యంలో కూడా గల్లీలో గణపతిని నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎవరికి నచ్చిన విధంగా కొందరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని వాడుతున్నారు. కొంతమంది ఈసారి మొత్తం మహబూబాబాద్ పట్టణంలో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మట్టి వినాయకులైపోయి చాలామంది మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది. వీళ్ళన్నీ కూడా కాదని కూడా గత కొన్ని సంవత్సరాలుగా పర్యావరణ రహిత వినాయకుని పెట్టడం మా స్పెషల్ అంటూ కూడా కొంతమంది ఇక్కడ సేవా ట్రస్ట్ సభ్యులు మొత్తం ఇక్కడ విజువల్స్ చూసుకోవచ్చు. గోమయ వినాయకుడు మొత్తం ఏర్పాటు చేశారు. వీళ్ళంటే గోమయ వినాయకుడు అంటే ఆవు పేడతోని సంబంధించినటువంటి పసుపు, చింతగింజల పౌడరు, వేపాకు పొడి వీటన్నిటిని సమ్మేళనంగా మిళితం చేసుకొని ఒక ట్రస్ట్ ద్వారా కూడా దీన్ని ఏర్పాటు చేసుకొని స్పెషల్గా తయారు చేశారు. వీళ్ళు తీసుకొచ్చుకొని కూడా దీన్ని కూడా నవరాత్రి 9 రోజులు కూడా ఘనంగా పూజ అందుకునే వినాయకుడు కూడా సంబంధించినటువంటి నవరాత్రి ఉత్సవాలు అయిపోయిన తర్వాత చెరువులో నిమజ్జనం చేసినప్పుడు కూడా ఇది సుమారు ఒక 5-10 నిమిషాలనే కరిగిపోతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న నిర్వాహకులు చెప్తారు. దీనివల్ల చెరువులో ఉన్నటువంటి కాలువలో నదులుగా ఉన్నటువంటి జీవరాశులు కూడా వాళ్ళకి ఆరోగ్యపరమైనవి, వాళ్ళకి ఆహారంగా కూడా ఉంటాయని చెప్పేసి వాళ్ళకి ఇలాంటి ఆపద కలిగిందని చెప్పేసి సేవా ట్రస్ట్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. చూసుకోవచ్చు ఇక్కడ తొలి రోజు మాత్రం పూజలు అందుకునేందుకు గన్నారు సిద్ధమయ్యాడు. మరి ఈ కొన్ని 20 సంవత్సరాలుగా పెడుతున్నటువంటి సేవా ట్రస్ట్ వారు ట్రస్ట్ వారు మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది సభ్యులను వాళ్ళు అడగలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత 25 సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్న ఈ గణాధికి మరి నవరాత్రి ఉత్సవాలు ఎందుకు చేయాలి, నవరాత్రి పండుగ ఎందుకు జరుపుకోవాలనే విషయంపై మనతో మాట్లాడడానికి అంటే పురోహితున్నారు అడిగి చెప్పండి స్వామి, ఎందుకు చేయాలి నవరాత్రులు, గణపతి నవరాత్రి? ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశ్చన్నూతిభిः సేదసాదనం మహాగణాధిపతయే నమః. ఈ గణపతి ఉత్సవాలు చాలా శ్రేష్టమైనటువంటిది. ఎందుకంటే గణపతి సూర్యభగవానుడు మనకు ఒక ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆరోగ్యం భాస్కరాదిత్యం. విష్ణుమూర్తి మోక్షాన్ని ఇచ్చేటివాడు విష్ణుమూర్తి. మోక్షం ఇచ్చే జనార్దన. ఈ యొక్క గణపతి సర్వమిచ్చేతు. అన్ని కోరికలు ఒక్కటి ఇస్తాడన్నమాట వినాయకుడు. ఏ దేవుని చెప్పకుండా ఒక్కొక్క దేవుడు ఒక్కొక్కటి ఇస్తాడు. వినాయకుడు సర్వమిచ్చేతు, అన్ని కోరికలు తీర్చేవాడు గణపతి. కాబట్టి గణపతిని మొదల దగ్గర నుంచి కూడా చిన్నపిల్లగాళ్ళ దగ్గర నుంచి వృద్ధుల దాకా చాలా సంతోషంగా ఈ యొక్క నవరాత్రులు పెట్టుకొని చక్కగా చేసుకుంటున్నారు. దీనివల్ల మనకు చక్కగా పాడి పంటలు చూడండి. ఈ భాద్రపద మాసంలో నాకు గుర్తున్న వరకు వర్షం వస్తూనే ఉంటుంది. వర్షం లేని రోజు లేదు. ఈ 9 రోజుల లోపల 5-6 రోజులు వర్షం పడుతూనే ఉన్నదన్నమాట. ఎందుకంటే స్వామివారు నీళ్ళ లోపల ఆయన ఏం చేస్తారు కాబట్టి మరి ఆయనకే మరి నీళ్ళు కావాలో మనకు లోకక్షేమం కోసం కూడా ఆయన అన్ని నీళ్లు ఫుల్ ఉంటేనే ఆయనకు మంచి మునగటానికి అవకాశం ఉంటుంది. మనం కూడా సంతోషంగా నీళ్ళలో నిమజ్జనం చేయొచ్చు. ఈ సర్వ లోకమంతా కూడా మంచిగా ఉండాలి, పాడి పంటలతోని అన్నీ ఉండాలి ఆయన్ని కోరుకుంటున్నాం. మనం ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తాం. అని బాలగంగాధర తిరగనిటువంటి మొదట్లోపడ ఈ యొక్క విగ్రహాలు ముందర, ఎందుకంటే గల్లీ లోపల అన్ని చోట్ల పడ పెడితే మన యొక్క హిందూ మతానికి కూడా చేదోడు ఆదోడుగా ఉంటుంది. అన్ని చోట్ల మన యొక్క హిందూ మతం అభివృద్ధి చెందుతుంది. ఇక ఎక్కడ లేకుండా మనం అందరం కూడా ఏకకట్టుగా ఉండి మన యొక్క ఐందవ ధర్మానేటువంటి దాన్ని మనం సాధించుకుంటాం. ప్రతి చోట అనేకమైన గణపతులు పెడుతున్నారు. కానీ మట్టి గణపతి పెట్టడం అనేది శ్రేష్టమైన. రంగుల గణపతి కంటే మట్టి గణపతి పెట్టాలి. అదైనా పుట్టమనుతో చేసేటువంటి ఒక గణపతి చేసుకుంటే చాలా మంచిది. అన్ని ఆ యొక్క మృదం అన్నమాట. మట్టి అంటే మృదం, దాంతో చేసిన మట్టి విగ్రహం చాలా మంచిది. ఇక్కడ ఎస్వి నాగేశ్వరరావు గారి, రాముకి రాణ మర్చెంట్స్ వాళ్ళు, శ్రీనివాసు వీళ్ళందరూ సమక్షంలో ఇప్పటికీ భక్తుల 25 సంవత్సరాలు అయింది ఇప్పటికీ ఈ యొక్క చేయబట్టి. 25 సంవత్సరాలు నేను కూడా ఇక్కడనే ఉండి
25 సంవత్సరాల్లో కూడా వ్రతం ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. చాలా చక్కగా వ్రతం ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చక్కగా పూజలు 9 రోజులు కూడా అనేక రకంగా మామూలు పూజ కాకుండా అనేకమైనటువంటి యొక్క పూజలు చేస్తున్నారు. ఈ యొక్క గణపతి ఉత్సవాలకి ఉండ్రాళ్ళ పూజని, లడ్డూల పూజని, ఒకరోజు లడ్డూల పూజ చేస్తాం, ఒకరోజు పుస్తకాల పంపిణీ, పిల్లగాళ్ళ కాపీలు పెన్నులతో సహా ఒకరోజు పంపిణీ చేస్తుంటాం. మీరు చెప్పండి, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ గోమయ వినాయక పర్యావరణ రహిత వినాయకుని ఏర్పాటు చేస్తున్నారు? ఏ విధంగా అనిపిస్తుంది? జబలో గణేష్ महाराज की एकदंत महाराज की सिद्धि विनायक की శ్రీ మహాలక్ష్మి గణపతి సేవా ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నటువంటి గణపతి ఉత్సవాలు ఇది 25వ సంవత్సరం. గతంలో 2000 సంవత్సరం నుండి అంచెలంచెలుగా చేసుకుంటూ ఈరోజు గోమయ విగ్రహంతో స్వామివారిని పూజించడం జరుగుతుంది. ఇట్టి స్వామివారిని మనం నిమజ్జనం చేసిన 10 నిమిషములలోనే నీళ్ళల్లో నిమజ్జనం జరగటం. గోమయ వినాయకుడు చెప్తున్నారు కదా, అంటే ఏ విధంగా తయారు చేస్తుంది? గోమయ విగ్రహం అనేది గోపంచకము, గోమయము, పసుపు, చింతగింజల పొడి, వేపాకు పేస్ట్ తోటి 5 ద్రవ్యాలతోటి తయారు చేయబడుతుంది. ఇది కూడా సంగారెడ్డి నుండి వారు ఒక్కరే తయారు చేయబడటం మన తెలంగాణలో. ఆ సంగారెడ్డి నుండి 2017 నుండి ఈ గోమయ విగ్రహం అడ్రస్ తెలుసుకున్న కానించి అదే విగ్రహాన్ని పూజించడం జరుగుతుంది. మా బ్రాహ్మణులైన తాటిపాముల నరసింహమూర్తి గారు మరియు వారి బామ్మర్ది గారు గుడి రాధాకృష్ణమూర్తి గారు అడిగిన వెంటనే చాలా శ్రేయస్కరమైన పద్ధతి అది. శాస్త్రంగా కూడా చాలా మంచిది, లోకానికి కూడా అంతా మంచి జరుగుతుంది. కాబట్టి మీరు అట్టి విగ్రహాన్ని తీసుకొచ్చుకొని పూజించడం చాలా శ్రేయస్కరము అని వారు తెలిపిన వెంటనే అదే సంవత్సరం నుండి గోమయ విగ్రహం పూజించడం జరుగుతుంది. అట్లాగే గతంలో మట్టి వినాయకులు తయారు చేసిన రోజులు 2010 నుంచి 2017 వరకు, 2000 నుంచి 2010 వరకు అప్పుడు మట్టి విగ్రహాలు అనేది అందుబాటులో లేని పక్షంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి పూజించడం జరిగింది. ఇప్పుడు మా దగ్గర ఉదయం 5 గంటలకు అభిషేకములు, వెండి వినాయకుడికి 21 రకముతోటి అభిషేకములు 5 గంటల నుండి అభిషేకం జరుగుతుంది. 21 రకం పత్రితోటి పూజ జరుగుతుంది. తర్వాత గణేష్ అష్టోత్తరం జరుగుతుంది. తర్వాత తీర్థప్రసాదాల వినియోగం. వచ్చిన భక్తులకు కూడా పూజ మీద కూర్చున్న భక్తులకు కూడా 2 బ్లౌజ్ పీసులు, పసుపు కుంకుమ కింద 2 బ్లౌజ్ పీసులు, పసుపు కుంకుమ, 2 పండ్లు, గాజులు, ముత్తైదులకు పూలు, వచ్చిన భక్తుడుకు వారికి నాప్కిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా అన్ని వారు ఏదైతే బ్రాహ్మణులు ఏదైతే చెప్తారో వాటిని శాస్త్రీయ ప్రకారమే. ఇప్పుడు గోమయ వినాయకుడిని నిమజ్జనం చేస్తే అంటే జలరాశులకు కానీ ఇలాంటి హాని ఇట్లా ఉంటుంది? ఎటువంటి హాని జరగదు. జల రాశులు అనే వాటికి హాని జరగకుండానే మట్టి విగ్రహం తర్వాత గోమయ విగ్రహం నిమజ్జనం జరుగుతుంది. మనం భూమి మీద ప్రాణులకే కాదు, జలాల్లో ఉన్న మన జలరాశుల ప్రాణులకు కూడా అన్యాయం జరగొద్దు, వాటికి నష్టం జరగొద్దు అనే భావనతోటి ఈ గోమయ విగ్రహాన్ని పూజించడం జరుగుతుంది. మీరు చెప్పండి, మనం మామూలుగా వినాయక మండపాలలో అంటే డెకరేషన్ పరంగా చూస్తున్నాం కానీ ఎస్పెషల్గా బాలగంగాధర్ తిలక్ స్వాతంత్ర సమయాన్ని ఫోటో పెట్టుకున్నారు కదా, ఎందుకు అట్లా? బాలగంగాధర్ గారి తిలక్ గారి ఆశయాలకు అనుగుణంగా భారతదేశమంతా ఒక హిందూ తత్వంలో ఏకత్వంగా కలవాలన్న ఉద్దేశంతో గల్లీకి 9 రోజులు నవరాత్రుల్లో ఉత్సవాలు చేసేటచో ఊరు మొత్తము ఏకంగా హిందూ తత్వంతో అటువంటిది ఏంది అన్నది బాలగంగాధర్ గారు దీన్ని ఆలోచన విధానంతో నవరాత్రులు చేయటం అన్నది మన భారతదేశంలో జరిగింది. వారి ఆశయాలకు అనుగుణంగా మేము ఇదివరకు 5 రోజులు చేసేది 5ని 9 రోజులు చేసి 9ని 11 రోజులు చేయటం జరుగుతున్నది. దీనికి స్ఫూర్తి మాత్రం బాలగంగాధర్ గారి తిలక్ ద్వారానే ఈ ఉత్సవాలు ఘనంగా నిర్ణయించడం జరుగుతుంది. మీరు చెప్పండి, ఇక్కడ అంటే మహాలక్ష్మి గణపతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఏ విధంగా జరుగుతుంది? ఉదయం పూజా కార్యక్రమాలు,
సాయంత్రం కూడా అదేవిధంగా పూజా కార్యక్రమాలు యథావిధిగా వచ్చిన భక్తులందరి సహకారంతో ఈ పూజా కార్యక్రమాలు చేయబడతాయి. అలాగే ఈ 21 పత్రితోటి పూజ చేయడం అనేది అది తెప్పియటం అనేది కొంచెం కష్టసాధ్యమైనా కూడా దానికి సరైన వ్యక్తులను ఎంచుకొని వాళ్ళ ద్వారా పూజా ద్రవ్య అవి తెప్పించుకొని పత్రి తెప్పించుకొని పూజ జరుగుతుంది. ఉదయం కూడా అనేక రకాలు స్వామివారికి ఏదైతే ఇష్టం ఉన్నదో వాటి అన్నిటితోటి పూజ ఉదయం అభిషేకాలు చేయించడం జరుగుతుంది. ఉత్తరంగా విన్నర్గా ఇక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి నవరాత్రి ఉత్సవాల్లో ముఖ్యంగా ఈ గుమ్మాయికి వినాయకుని ప్రత్యేకత ఉందని చెప్తున్నారు. ఇది నిమజ్జనం చేసిన ఒక పావుగంట మొత్తం వాటర్ కరిగిపోతుంది. జలరాశులకు ఎలాంటి ఇబ్బంది కల వాళ్ళకి ఇంకా మంచి మేలు జరుగుతుందని చెప్తున్నారు. అంటే వీళ్ళు కూడా గత 20 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ ఆదర్శంగా తీసుకొని రాబో రోజుల్లో కూడా అందరూ మట్టి వినాయకుని ప్లస్ గోమాయి వినాయకుని పెట్టాలని చెప్పేసి సుమన్ టీవీ తరఫు నుంచి మనం కూడా కోరుకుందాం.